ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్క నిమిషం 15 సెకండ్లలోనే దర్శన్ గారు వారి భార్యని తీసుకుని రీచింగ్ పాయింట్ కి చేరుకున్నారు. నెక్స్ట్ రాబోయే జంటకు పెద్ద టాస్కే అవుతుంది. దర్శన్ గారు, ఇప్పుడు మీరు మీ వైవాహిక బంధం గురించి, వివాహం గురించి మీ మాటల్లో 2 నిమిషాలకు మించకుండా వివరించండి. ఆ దేవుడు 3 ముళ్లతో వేసిన ఈ రుణానుబంధానికి ఉన్న విలువేంటో దాన్ని నిరూపించడానికి వెళ్తున్నారు. హలో ఎవ్రీవన్. భార్య గురించి, వైవాహిక బంధం గురించి 2 నిమిషాలకు మించకుండా వివరించమన్నారు. అసలు సాధ్యమయ్యే పనేనా ఇది? ఎందుకంటే కట్టిన తాళికి విలువనిచ్చిన ఇద్దరు తమ ఊపిరున్నంత వరకు ఒకరికొకరు తోడుగా నిలిచి కలిసి బతుకుతారు. ఆ బతుకులోనే ఎంతో అందమైన జీవితాన్ని కలగంటారు. ఆ కన్న కలని నిజం చేసుకునే దిశగా ఇద్దరు ఏకాభిప్రాయంతో అందమైన అడుగులు వేస్తారు. అవే ఇందాక మేము వేసిన అడుగులు కాబోలు. ఇక భార్య అంటారా? భర్త వేసే అడుగులకు భార్య రహదారి కానవసరం లేదు, వెళ్లే దారి చూపే వెలుగైతే చాలు. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అలాగే ఏ భర్త స్థాయి స్థానమైనా భార్య అతన్ని తీర్చిదిద్దే తీరు మీదే ఆధారపడుంటుంది. అందుకే భార్య భర్తకి వరమవుతుంది. అంతకు మించి తన జీవితం సార్థకమయ్యే కారణమవుతుంది. పురాణాల నుంచైనా శాస్త్రాల ప్రకారమైన తల్లి, తండ్రి, గురువు, దైవం అనే ఎంతో గొప్పగా చెప్తారు. ఆ దైవం తర్వాత వచ్చే మరొక గొప్ప స్థానం ఖచ్చితంగా భార్యే. తన జీవితాన్ని మొత్తం భర్త, పిల్లల కొరకు త్యాగం చేసి కుటుంబ సంతోషమే తన సంతోషంగా బతికేస్తుంది. ఆమె ప్రేమకు కొలమానం లేదు. సముద్రం లోతులాగా, ఆకాశం వైశాల్యంలాగా ఒక్కచోట ఎప్పటికీ ముగిసిపోయేది కాదు.